మనుషులకు కాదు, ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. బిడ్డ, నీ భర్తకు కాదు, నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. నీ భార్యకు కూడా కాదు, నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. నీ సంఘములో ఉన్న దైవజనుడికి కూడా కాదు, నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. ఇష్టముగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధువులకు ఇష్టమైన వ్యక్తులుగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్నేహితులకు ఇష్టమైన వ్యక్తులుగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. భార్యకు భర్త, భర్తకు భార్య ఇష్టమైన వ్యక్తులుగా కనబడాలని వారికి ఒక ప్రత్యేకత వారి జీవితాల్లో ఉండాలనే విధానంలో నడుస్తూ ఉంటారు చాలామంది. పిల్లలేమో తల్లిదండ్రులకు ఇష్టలుగా ఉండాలని, తల్లిదండ్రులేమో పిల్లలకు ఇష్టకరమైన తల్లిదండ్రులుగా బ్రతకాలని, చదువుకునే విద్యార్థులు ఉపాధ్యాయులకు ఇష్టకరంగా బ్రతకాలని, సమాజంలో ఉన్న గొప్పవారికి, నాయకులకు, అధికారులకు మనం ఎప్పుడూ ఇష్టమైన వ్యక్తులుగా కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక దైవజనుడిగా లోకములో ఎన్నో విషయాలను పరిశీలించినటువంటి ఒక అనుభవంతో చెబుతున్నాను. మనము లోకములో ఉన్న మనుష్యులకు ఇష్టమైన వారిగా కనబడాల్సిన అవసరం లేదు. ఎవరో మనల్ని చూస్తున్నారు, ఎవరో మనల్ని గమనిస్తున్నారు, వారికి మనం ఇష్టమైన వ్యక్తులుగా బ్రతుకుదాం, ఇష్టమైన వ్యక్తులుగా జీవిద్దామని ఒకవేళ నీ జీవితాన్ని ఆ రీతిగా కిందకి మలుచుకుని నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే దానివల్ల నీకు ఉపయోగం లేదు. ఈ లోకంలో చాలామంది, ఈ లోక యాత్రలో చాలామంది చేసే పొరపాటు అదే. నువ్వు మనుషులకు కాదు, ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. బిడ్డ, నీ భర్తకు కాదు, నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. నీ భార్యకు కూడా కాదు, నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. నీ సంఘములో ఉన్న దైవజనుడికి కూడా కాదు, నువ్వు ఇష్టమైన వ్యక్తిగా కనబడవలసింది. నువ్వు ముందుగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా కనబడాలి. దేవునికి ఇష్టమైన పాత్రగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. మనం బ్రతికామంటే, మనం జీవించామంటే, మనము కొంతకాలము 60, 70, 80 సంవత్సరాలు ఈ భూమి మీద మనం బ్రతుకుతూ వచ్చామంటే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా కనబడాలి. గడిచిన కొన్ని దినాల క్రితం ఒక దైవజనుడు హతసాక్షిగా చనిపోవడం మనం చూసాం. హతసాక్షి అయిపోవడం మనం చూసాం. ప్రవీణ్ పగడాల. నేనంటాను, ఆయన ఎవరికీ తెలియదు అసలు. ఈ క్రైస్తవ లోకములో ఒక 10% మాత్రమే ఆయన జీవితం కానీ, ఆయన సాక్ష్యం కానీ, ఆయన బోధలు కానీ తెలుసు. ఎవరికి తెలియదు అని ఎక్కువగా. మీకే కాదు, నాకే తెలియదు. కానీ ఆయన హతసాక్షి అయిన తరువాత ఆయన సాక్ష్యం ఎంత అద్భుతంగా పరిమళించింది. ఒక కుటుంబం కాదు, ఒక బంధువర్గం కాదు, ఒక స్నేహవర్గము కాదు, ఒక ప్రాంతము కాదు, ఒక పట్టణము కాదు, ఒక రాష్ట్రము కాదు, దేశాన్ని తన సాక్ష్యము ప్రభావితపరిచింది. యావత్తు ప్రపంచమే నివ్వరపోయి ఆయన వైపు, ఆయన చరిత్రను తెలుసుకోవడానికి, ఆయన బోధలను గూర్చి తెలుసుకోవడానికి రోజు గూగుల్ని వెతకని క్రైస్తవుడు లేడు. నాట్ ఓన్లీ క్రిస్టియన్, హిందూ, ముస్లిం, ఇలా అనేక రకాల ప్రజలు ఆయన గూర్చి తెలుసుకోవడం కోసం గూగుల్లో సెర్చ్ చేసి వెతుకుతున్నారు. హూ ఆర్ ప్రవీణ్? ఎవరు ఈయన అసలు? ఎందుకు ప్రపంచం ఈయన వైపు చూసింది? ఎందుకు ఈయన సాక్ష్యమును గూర్చి వెతుకుతున్నారు? ఎందుకు దేశవ్యాప్తముగా ర్యాలీలు జరుగుతున్నాయి? ఎందుకు
ప్రపంచవ్యాప్తముగా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన చనిపోకముందు కేవలం ఒక 10% ప్రజలకు తెలుసు తన గూర్చి, తన సాక్ష్యమును గూర్చి. కానీ ఈరోజు నాకు తెలియని క్రైస్తవుడు లేడు. ఈరోజు ఆయన గూర్చి చర్చించుకొని హిందువు లేడు. ఈరోజు ఆయన గూర్చి మాట్లాడుకొని ముస్లిం లేడు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, ఆయన క్రీస్తుకు ఇష్టుడైన వ్యక్తిగా జీవించాడు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైన వాడిగా జీవిస్తే ఆ వ్యక్తి సాక్ష్యము ద్వారా ప్రపంచాన్ని ఎలా కదిలిస్తాడో, ఎలా స్పందింప చేస్తాడో అనడానికి సాక్ష్యం, ఉదాహరణ, రుజువు మిస్టర్ ప్రవీణ్ పగడాల. నేనేమంటున్నాను ఈ రాత్రి అంటే, మనుషులకు ఇష్టమైన వాడిగా ఆయన కనబడలేదు, బంధువులకు ఇష్టమైన వాడిగా ఆయన కనబడటానికి ప్రయత్నం చేయలేదు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు అనేకులకు చూపించి, అబ్బా ఈయన ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నాడు అని అనిపించుకోవడానికి ఆయన సేవ చేయలేదు. ఎంతోమంది అనాథ బిడ్డలను చేరదీసుకున్నాడు, ఎంతోమంది అనాథ పిల్లలను పోషించాడు, దిక్కులేని వారికి తండ్రి అయ్యాడు. ఎంతోమంది అనాథ పిల్లలు చదివించాడు, పెద్ద చేశాడు. వారు మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాక వారికి వివాహాలు కూడా చేశాడని విన్నాం. ఎక్కడ కూడా నేను ఇది చేస్తున్నాను, నాకు సహకరించండి, స్పాన్సర్ చేయండి అని ఆయన ఎక్కడా కూడా తనను తాను పరిచయం చేసుకోలేదు. ఆయన ఏది చేసినా అది దేవుని మహిమార్థమై చేశాడు. ఆయన ఏది జరిగించినా అది దేవుని మహిమార్థమై జరిగించాడు. రోజుల్లో చాలామంది ఏదో చిన్న చిన్న సహాయాలు చేసేవారు కూడా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో వారు చేసేది కొంచెమే, కానీ వారు కనబరుచుకునేది మాత్రం విస్తారం. చాలామంది అటువంటి వ్యక్తులు ఉన్నారు. నేనేమంటున్నాను, నా మాటల అర్థం ఏంటంటే, అతడు చేసినది ఏది కూడా ప్రపంచానికి తెలియలేదు. దాన్ని దేవుడు చూశాడు, దేవుడికి ఇష్టమైన వాడిగా బ్రతికాడు. ప్రభుత్వం వారు ఆయన హత్యను ఏ రీతిగా చిత్రీకరించినా సరే, అది ప్రమాదం అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. కానీ నిజమేంటంటే ఆయన క్రీస్తు కొరకు కొత్త సాక్షి అయ్యాడు. ఎంత గొప్ప భాగ్యం. చదువుకున్నాం పుస్తకాల్లో, ఒరిస్సా రాష్ట్రంలో ఒక దైవజనుడు గ్రహంస్టైన్ హతసాక్షి అయ్యాడు తన కుటుంబంతో, తన బిడ్డలతో అని. ఇంకా అనేక స్థలాల్లో, అనేక చోట్ల దైవ సేవకులు ఇతర దేశాల్లో ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు అని చదువుకున్న బుక్స్లో. పేతురు హతసాక్షి అయ్యాడు అని చదువుకున్నాం బైబిల్లో. మార్కు హతసాక్షి అయ్యాడు అని చదువుకున్నాం బైబిల్లో. పౌలు హతసాక్షి అయ్యాడని చదువుకున్నాం బైబిల్లో. ఆంద్రేయ హతసాక్షి అయ్యాడని చదువుకున్నాం బైబిల్లో. యాకోబు హతసాక్షి అయ్యాడని చదువుకున్నాం బైబిల్లో. యోహాను హతసాక్షి అయ్యాడని చదువుకున్నాం బైబిల్లో. కానీ మన కళ్ళ ముందే ప్రవీణ్ పగడాల హతసాక్షి అవ్వడం మనం చూస్తున్నాం, మనం చూసాం. నువ్వెన్ని డిబేట్స్ జరిగించుగాక, నువ్వెన్ని రిపోర్ట్లు తారుమారు చేయుగాక, నువ్వెన్ని వాదనలు వాదించుగాక, ఆ మరణం దేవునికి ఇష్టమైన మరణం. పౌలు అంటున్నారు, నేనిప్పుడే రెబాషా పానార్పణముగా నేను పోయబడుచున్నాను. దురోషోలేమ్య పానార్పణముగా తన ప్రాణమును అర్పణగా దేవుని కొరకు ఇచ్చేశాడు. నేను
ఆయన మరణము గూర్చి నేను ఎలా ఊహించుకున్నానంటే, ఆయన చంపుతున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు తన భార్య గురించి తన ఆలోచన చేయలే, తన బిడ్డల గురించి తన ఆలోచన చేసి ఉండడు. తన ప్రభు రాజ్యమును గురించి, తన ప్రభు యొక్క పనిని గురించి మాత్రమే తపన చెందుంటాడు. అందుకోసమే దేవుడే కదిలి ఇతని సాక్ష్యాన్ని, ఇతని జీవితాన్ని పరిమళింపచేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈరోజు ఎన్ని సంఘాల్లో, ఎన్ని స్థలాల్లో ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఎంత గొప్ప మాట అండి. నువ్వు బ్రతికితే నీ సాక్ష్యము, ఆయన బ్రతికి ఉండి సేవ చేసినప్పటి దానికంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన సాక్ష్యం బయటకు వచ్చి, క్రైస్తవ్యములో కావచ్చు, హైందవ్యములో కావచ్చు, ఇంకా రకరకాల మన దేశంలో ఎన్ని వర్ణనలు, ఎన్ని విధాలుగా అనేక రకాలైన ప్రజలు ఉన్నారు. వారందరూ కావచ్చు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక దైవజనుడికి కావలసింది ఇటువంటి మరణం. ఒక దైవజనుడు కావలసింది, కోరుకోవలసింది ఇటువంటి మరణం. ఇదే మరణాన్ని పౌలు కోరుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎవరంటారు ఈ మాట? ఎవరు చెప్పగలరు ఈ మాటని? ఎవరు ప్రకటించగలరు ఈ మాటని? మరణం ముందుంటే మరణానికి ఎదురుగా వెళ్ళేవాడు ఎవరున్నారు? యేసున్నాడు. యేసు తర్వాత యేసు కొరకు హతాసాక్షులైన పౌలు, పేతురు, ఆంద్రేయ, యోహానులు మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల. ఆయన చంపుతారని తెలుసు, ఆయనకి థ్రెట్ ఉందని ఆయనకు తెలుసు, ఆయన ఏదో ఒక రోజు మరణిస్తాడు అన్న సంగతి ఆయనకి తెలుసు. పిరికివాడిలా దాక్కోలే. మరణం ఎదురుంటే మరణానికి ఎదురుగా వెళ్ళాడు. నేను అనుకుంటున్నాను, ఆయన మరణించేటప్పుడు సంతోషంగా ఆ దుర్మార్గుల చేతులు హింసించబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, గాయపరచబడుతున్నప్పుడు సైతం నన్ను వదిలేయండి అని ఉండడు. అలా అని ఉండడు. నన్ను విడిచిపెట్టండి అని ఉండడు. ప్రభు కోసం తన ప్రాణాన్ని పానార్పణముగా ఇచ్చేశాడు. ఎందుకు ఈ మాట రాత్రి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి సాక్ష్యం క్రైస్తవ్యాన్ని మేలుకొలిపింది. ఒక వ్యక్తి పరిచర్య క్రైస్తవ్యాన్ని ఉజ్జీవపరిచింది. ఎక్కడో మరుగున పడిపోయి, ఉజ్జీవం లేక చల్లారిపోయి సంఘాల్లో ఒక నిరుత్సాహం, నిరాశ, మా సంఘం అనుకొని గిర్రు గీసుకొని బ్రతుకుతున్నటువంటి ఈ దినాల్లో, గోడలు కట్టుకొని ఇది మా సంఘం, ఇక్కడి నుంచి మేము ఎక్కడికి రామని గోడలు కట్టుకొని బ్రతుకుతున్నటువంటి ఈ దినాల్లో కట్టిన గోడలను కూల్చుకొని బయటకు వచ్చేలా చేసింది ఒక వ్యక్తి మరణం. ఒక వ్యక్తి మరణం. అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్లు నిన్న మొన్నటి వరకు ఈ మరణానికి ముందుగా ఎలా ఉన్నాయంటే, ఇది మా సంఘము, ఇది దీన్ని దాటి మేము పోం, ఇది మా పరిచర్య, దీన్ని దాటి మేము పోం. దేవుడు చూశాడు, మరి పిచ్చి వాళ్ళారా, ఇలా ఉంటే మీరు కష్టం రా పరలోక రాజ్యం రావడం. రేపు రాబోయే శ్రమలను మీరు తట్టుకోవాలి, రేపు రాబోయే పరిస్థితులు మీరు ఎదుర్కోవాలంటే మీరందరూ ఏకతాటి మీదకి రావాలి. అలా రావాలంటే ఒకడు చచ్చిపోవాలి, వాడే ప్రవీణ్ పగడాల. అవును, అవును. క్రీస్తు మరణం ప్రపంచాన్ని కదిలించినట్లుగా ఒక దైవజనుని మరణం దేశాన్ని, రాష్ట్రాన్ని, కుటుంబాలను, పరిచర్యలను, సంఘాలను కుదిపేసిందండి. కుదిపేసింది. ఎందుకు మాట నేను చెబుతున్నానంటే, ఆ వ్యక్తి మరణం మనందరికీ ఆశీర్వాదకరం. ఆ
వ్యక్తి మరణం మనకు దీవెనకరంగా మారింది. ఈ లోకంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి లోటు ఉంటుందండి. ఈ లోకంలో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి అది తీరని లోటు. కానీ ఆ దైవజనుని మరణం క్రైస్తవ్యాన్ని కుదిపేసింది. దైవజనమా, నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ఆత్మీయ సాక్ష్యం ఎలా ఉంది? ఆయన మరణానికి ముందు ఎవ్వరికీ తెలియదండి. ఆయన మరణానికి ముందు ఆయన ఒక మరుగు చేయబడిన వ్యక్తి. దేవుడు తనను మరుగు చేసుకున్నాడు. దేవుడు తనని ఎవరికి కనబడనివ్వలేదు. దేవుడు తనని ఎవ్వరికీ పరిచయం చేయలేదు. ఆ తర్వాత దేవుడు తనను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎందుకు మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇన్ని దినాల తర్వాత అంటే, ఆయన మరణం మనందరికీ ఆశీర్వాదం. ఎక్కడెక్కడో చెదిరిపోయి, ఎక్కడెక్కడో గ్రూపులుగా గోడలు కట్టుకొని జీవిస్తున్న సమాజం, సంఘం, ఆ గోడలు పగలగొట్టి ఆయన సాక్ష్యం, ఆయన జీవితం క్రైస్తవ్యాన్ని ఒకటి చేసింది. అవును, అందరం బ్రతుకుతున్నాం, అందరం జీవిస్తున్నాం. అది దేవునికి ఇష్టమైన జీవితం కావాలి. అది దేవునికి ప్రీతికరమైన జీవితం కావాలి. అది దేవునికి ఇష్టపూర్వకమైన బ్రతుకు కావాలి. బైబిల్ గ్రంథములో అలా ఎవరైనా జీవించారా? అలా దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవుని సంతోషపరిచిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎలాంటి వారి జీవితాల ద్వారా దేవుడు సంతోషపడతాడు, ఎలాంటి వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, ఎలాంటి వారి జీవితాల ద్వారా దేవుడు తన పని జరిగిస్తాడు. ఎలా ఉంటే దేవునికి నువ్వు ఇష్టమైన వ్యక్తిగా మారుతావు. నీ భార్యకు నువ్వు కొంతకాలం ఇష్టమైతే అది కొంతకాలమే. నువ్వు బ్రతికి ఉన్నంత కాలము నీ భార్య నిన్నేమి అంత బాగా ఇష్టపడదు. ఎక్కడో ఒక చోట మీకు మనస్పర్ధన వస్తుంది, ఎక్కడో ఒక చోట విభేదాలు వస్తాయి, ఎక్కడో ఒక చోట మీ ఇద్దరికి కలహం వచ్చుద్ది. శాశ్వత కాలం నీ భార్య నిన్ను ఇష్టపడదు, నీ భర్త నిన్ను ఇష్టపడ్డు, నీ బిడ్డలు నిన్ను ఇష్టపడరు. మనుషులు నీ దగ్గర అందచందాలు ఉన్నప్పుడు ఇష్టపడతారు, మనుషులు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇష్టపడతారు, మనుషులు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇష్టపడతారు, మనుషులు వారికి నువ్వు ఉపయోగపడినప్పుడు మాత్రమే నిన్ను ఇష్టపడతారు. నువ్వు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా, నువ్వు అందముగా ఉన్నా లేకపోయినా, సంపదలున్నా లేకపోయినా, నిన్ను ఇష్టపడేవాడు ఒకడే, ఆయన నేను ఆరాధిస్తున్న యేసయ్య. అవును బిడ్డ, నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా? నీ భార్యకు ఇష్టకరంగా కనబడాలని ప్రయత్నిస్తున్నావా? నీ భర్తకు నువ్వు ఇష్టకరముగా కనబడాలని ప్రయత్నిస్తున్నావా? నీ సేవకునికి నువ్వు ఇష్టకరంగా కనబడాలని ప్రయత్నిస్తున్నావా? దానివల్ల నీకు ఉపయోగమేమీ లేదు. నువ్వు మనుషులకు కాదు ఇష్టం అవ్వాల్సింది, నువ్వు స్నేహితులకు కాదు ఇష్టం అవ్వాల్సింది, నీ బంధువులకు, స్నేహితులకు, నీ కుటుంబ సభ్యులకు కాదు నువ్వు ఇష్టపడాల్సింది, దేవునికి.
దేవునికి ఇష్టడై ఉండాలంటే నువ్వేం చేయాలి? అలా బైబిల్లో ఎవరైనా చేశారా? అలా ఎవరైనా జరిగించారా? ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ప్రార్థనలో దైవజనుడైన ప్రవీణ్ పగడాలను దాటి వెళ్ళలేకపోయా. నేను ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోయాను. ఆయన గురించి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేకపోయాను. బైబిల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనములో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుద్ది. ఒక అద్భుతమైన మాట కనబడుద్ది. ఆ మాట చదువుతాను చూడండి. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతని కొనిపోబడక ముందు ఓ రష్యాల అర్హేద్యాం. నోట్ దిస్ పాయింట్. కొనిపోబడిన తర్వాత గురించి చెప్పటలే, కొనిపోబడిన తర్వాతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయడంలే. కొనిపోబడక ముందు. ఈ లోకములో నీ జీవితం, నువ్వు చనిపోయిన దాని గురించి చనిపోయిన తర్వాత ఎవరు మాట్లాడరు. అది లిఖించబడదు. దాని గురించిన విషయం అనవసరం. నువ్వు చనిపోక ముందు జీవించే జీవితమే నువ్వు చనిపోయిన తర్వాత కూడా ప్రకటించబడుద్ది. హల్లెలూయా. అందుకొరకు ఇందాక ప్రవీణ్ పగడాల గురించి నేను చెబుతున్నప్పుడు ఎందుకు ఆయన దాటి వెళ్ళలేకపోయాను అంటే, ఆయన చనిపోయిన తర్వాత ఏమి మనకు తెలియదు. ఆయన చనిపోక ముందు చరిత్ర, ఆయన చనిపోక ముందు జీవితం. ఆయన ప్రభు దగ్గరకు వచ్చిన దగ్గర నుండి ప్రభుతో నడిచి ప్రభు కొరకు మరణించే వరకున్న ఆ మధ్య జీవితం ఉంది చూసావా, అది చాలా ఆశీర్వాదకరమైనది. అది చాలా దీవెనకరమైనది. ఎందుకు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ హానోకును గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాట ఏంటంటే, హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు అతడట దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాను. దేవుడు తను మరణించక మునుపు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు తను చనిపోక మునుపు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని అంటేనట, దేవుడికి ఇష్టుడుగా తను బ్రతికాడని. ఇష్టుడుగా కాగా దేవుడు తనని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. అవును, ఈ దైవజనుడు ఖచ్చితంగా పరలోకంలో ఉంటాడు. మన దగ్గరికి ఆ దైవజనుడు రాడు, కానీ ఒక దినాన మనమే ఆ దైవజనుడున్న స్థలానికి వెళ్తాం. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, హానోకును గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్, ఒక అద్భుతమైనటువంటి మాట. అతడు చనిపోక ముందు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడట. ఆయన చరిత్ర గూర్చి ఆదికాండము 5వ అధ్యాయములో 21 నుంచి 24వ వచనం వరకు ఆయన గూర్చి, హానోకును గూర్చి మాటలు రాయబడ్డాయి. అలాగనే హెబ్రీ గ్రంథకర్త తన విశ్వాస వీరుల పట్టికలు రాసటం ప్రారంభించేటప్పుడు 11వ అధ్యాయంలో ఆయన గూర్చి రాయకుండా పరిశుద్ధాత్మ దేవుడు విడవలేకపోయాడు, మరవలేకపోయాడు. అంతేకాకుండా యూదా కూడా తన పత్రికలో ఒకే ఒక పత్రిక కొన్ని వచనాలే వ్రాసినప్పటికీ ఆ కొన్ని వచనాల్లో, ఆ ఒక్క అధ్యాయంలో కొన్ని వచనాల్లో హానోకును విడవలేకపోయాడు, హానోకును మర్చిపోలేకపోయాడు. లెటర్ రాసింది కొంచెమే. లెటర్ కొంచెమే రాసినప్పుడు ఒక్క లెటరే రాశాడు, ఒక్క అధ్యాయమే రాశాడు, ఒక్క అధ్యాయం ఒక పేపరే రాశాడు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఇంపార్టెంటే రాస్తాం. మరి హానోకును గురించి యూదా తన పత్రికలో రాశాడంటే,
హానోకును ఎంత గొప్పవాడిగా హానోకును గూర్చి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసుకున్నాడో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, ఈ హానోకు వలె నువ్వు నేను జీవించాలి. అసలు ఎవరు ఈ హానోకు? ఎందుకు ఈ హానోకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు? హానోకు దేవుడికి ఇష్టడుగా ఉండడానికి గల కారణం ఏంటి? అసలు ఈ హానోకు సుమారుగా దగ్గరగా 969 సంవత్సరాలు బ్రతికాడట. తన 65వ ఏట వివాహమైంది, ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ తరువాత ఆయన కుటుంబముతో నడుస్తూనే ఉంటూనే ఆయన ఏం చేశాడట? దేవునితో సహవాసము చేస్తునని బైబిల్లో రాయబడ్డది. ఈయన గురించి ఎందుకు అంతగా దేవుడు కోడ్ చేసి మాట్లాడాడు? ఎందుకు ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంత నొక్కి 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 హెబ్రీలకు పత్రిక కావచ్చు, యూదా పత్రిక కావచ్చు, ఎందుకు ఆయన గురించి అంత అద్భుతంగా రాశాడు? ఈయన గురించి చదువుతూ ఆయన గురించి ఆలోచన చేస్తే మనకు కనబడే విషయాలు ఏంటంటే, బిడ్డ, హానోకు కుటుంబముతో జీవించే దినాల్లో భూలోకమంతా పాడైపోయింది. భూమి మీద ఉన్న మనుష్యులందరూ పాపముతో ఉన్నారు. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు లోకానుసారమైన జీవితంలో ఉన్నాడు, లోకానుసారమైన బ్రతుకుల్లో ఉన్నాడు. త్రాగేవాడు త్రాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, పాపం చేసేవాడు పాపం చేస్తున్నాడు. లోకానుసారమైన జీవితంలో మనుష్యులు భూమి మీద బతుకుతున్నారు. కుటుంబాలు పతనం అవుతున్నాయి, వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతుంది. దేవునికి భయపడేవారు మనుషులు అక్కడ భూమి మీద ఎవరు కనపట్టలేదు. మందిరానికి వెళ్ళేవారు లేరు, ఆరాధించేవారు లేరు, దేవుని వద్దకు వచ్చేవారు లేరు, దేవుని స్తుతించేవారు లేరు, దేవుని వెతికేవారు లేరు, దేవుని కనుగొనేవారు లేరు, దేవుని దగ్గరకు వద్దామని ఆలోచన చేసేవాడు లేడు ఆ రోజుల్లో. భూమంతా పాడైపోయి లోకంలో ఉన్నటువంటి ఆ దినాల్లో దేవుడి కోసం అన్వేషిస్తున్న ఒక వ్యక్తి, దేవుని కోసం తపన చెందుతున్న ఒక వ్యక్తి, దేవుని కలుసుకోవాలని, దేవునితో మాట్లాడాలని, దేవునితో జీవించాలని, పరిశుద్ధంగా బ్రతకాలని, దేవుని కొరకే బ్రతకాలని తపన పడుతున్నటువంటి ఒక హృదయం ఈ భూమి మీద దేవుని వెతుకుతున్నటువంటి ఒక మనుష్యుడు, ఈ భూమి మీద దేవుని సన్నిధి కోసమై అన్వేషిస్తున్నటువంటి ఒక సహోదరుడు, ఒక హృదయం. ఆకాశం నుండి దేవుడు చూసి ఆశ్చర్యపోయాడు. లోకమంతా పాడైపోయి ఉండగా, లోకమంతా నశించిపోతుండగా, త్రాగుబోతులు వ్యభిచారులై జీవితాలను పతనం చేసుకుంటున్నటువంటి దినాల్లో ఇతడెవరు నన్ను వెతుకుతున్నాడు, ఇతడెవరు నన్ను కనుగొనాలని ఆశపడుతున్నాడు, ఇతడెవరు నా కోసం ఎదురు చూస్తున్నాడు అని దేవుడి ఆ పరలోకములో ఉండి చూసి ఆశ్చర్యం ఏంటంటే పరలోకాన్ని విడిచిపెట్టాడు. లిసన్ ఆయన చుట్టూరు పరిశుద్ధుడని దూతలు పొగుడుతున్నారు, కొన్ని ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. మంచి ఆర్కెస్ట్రా ఉంది అక్కడ, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు ఒక పరలోకంలో, మంచి సింగర్స్, మంచి గాయకులు ఉన్నారు పరలోకంలో. అలాంటి ఆనందంలో పరలోకంలో సంతోషించవలసిన ఆ దేవుడు వాళ్ళతో చెబుతున్నాడు, నేను భూమి మీదకి వెళ్తున్నాను అని. ప్రభువా, నువ్వు భూమి మీదకి వెళ్ళటం ఏంటి? మేము ఇంతగా నిన్ను స్తుతిస్తుంటే, ఇంతగా గణపరుస్తుంటే, ఇంతగా నిన్ను మహిమపరుస్తుంటే, ఇంతగా నిన్ను మేము కొనియాడుతుంటే నువ్వు భూమి మీదకి వెళ్ళటం ఏంటి? ఒక మనుష్యుడు నా కోసం అన్వేషిస్తున్నాడు,
నన్ను కలుసుకోవాలని తపనతో ఉన్నాడు. నాతో స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు. నా మాటల కోసం ఎదురు చూస్తున్నాడు. మేము కూడా అలాగే ఉన్నాంగా ప్రభా. మేము కూడా నీ మాటలు వింటున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఆయనకి మాకు వ్యత్యాసం ఏంటి అని ఆ దూతలు అడుగుతున్నారు. భాషాల దేవుడు చెబుతున్నాడు, భూలోకమంతా పాడైపోయింది. భూమి మీద ఉన్న మనుషులందరూ చెడిపోయారు. భూమి మీద ఉన్న మనుషులందరూ అక్రమానికి అలవాటు పడ్డారు. కానీ ఒక్కడే నా కోసం వెతుకుతున్నాడు. నేను వెళ్ళాలి, ఆయనతో నాకు సహవాసం కావాలి, ఆయనతో నేను స్నేహం చేయాలి. ఎందుకు ప్రభువా? ఎందుకు తెలుసా? ఆదాముతో చెడిపోయిన నా స్నేహాన్ని, ఆదాము కోల్పోయిన ఆ సహవాసాన్ని తిరిగి నేను మరలా హానోకుకి ఇవ్వాలి. తిరిగి నేను మరలా హానోకుకి ఇవ్వాలి. విడిచిపెట్టి పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడండి. హానోకు దగ్గరకు వచ్చాడు. నీ దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన కోసం నువ్వు యథార్థంగా నిలబడితే నువ్వు ఆయన దగ్గరకు రావటం కాదు బిడ్డ, ఆయనే నీ దగ్గరకు వస్తాడు. నువ్వు నీతిమంతుడిగా ఈ లోకంలో కనబడితే నువ్వు ఆయన సన్నిధికి రావటం కాదు బిడ్డ, ఆయనే నీ దగ్గరకు వస్తాడు. ఆయనే నీతో సహవాసం చేస్తాడు. ఆయనే తనను తాను తగ్గించుకుని నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. రోజు వచ్చి ఆదాముతో ఏదేను తోటలో ఆయనతో నడిచేవాడట, సహవాసం చేసేవాడట, మాట్లాడేవాడట. ఇద్దరు ప్రక్క ప్రక్క నడిచేవారట. ఆదాము ఏమిటి సంగతి చెప్పు అనేవాడట. ఆదాము తోటలో సంగతులు అన్నీ తన కుటుంబాన్ని గురించి చెబుతుంటే ఆదాము చెబుతున్న ప్రతి మాటను విని సంతోషించి తిరిగి వెళ్ళేవాడట. ఆదాముతో మాట్లాడి తిరిగి వెళ్ళాడు, కానీ హానోకుతో మాట్లాడి తిరిగి వెళ్ళలేకపోయాడు. ఆదాముకు కూడా ఇవ్వని అవకాశం హానోకుకు దేవుడిచ్చాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఆదాము హవ్వ దేవునితో మాట్లాడిన దినాలున్నాయి. ఆదాము కూడా దేవునితో సహవాసం చేసి ఏదైనా తోటలో నడిచిన రోజులున్నాయి. కానీ ఆదాము దేవునితో కొనిపోబడలా. ఆ తోట వరకే నడిచాడు, ఆ తోటలోనే మాట్లాడాడు, ఆ తోట ఎడ్జ్ వరకే నడిచాడు దేవుడితో. కానీ హానోకు భూమి మీదే కాదు, ఈ భూమి ఎడ్జ్ వరకే కాదు, భూమి ఎడ్జ్ను దాటి పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారట. ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారట.
ఆదాముతో కూడా దేవుడు మాట్లాడి తోట చివరికి వచ్చి, ఆదాము వెళ్తున్నానే అనగానే ఆదాము అనేట, బాయ్ ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, మరలా రేపు వస్తారుగా, రేపు మాట్లాడదాం అనేవాడట. సరే అని బాయ్ చెప్పి వెళ్ళిపోయేవాడు. హనోకుతో కూడా దేవుడు మాట్లాడి వెళ్ళిపోబోతుండగా హనోకు బిక్కమొక్క వేసుకుని నిలబడ్డాడు. హనోకు, ఏమిటి చెప్పు? హనోకు, ఎందుకు ఆగిపోయావు? ఏంటో మాట్లాడాలనుకున్నావు, చెప్పు. ఏం లేదు ప్రభువా, నీతో నడుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కమాన్ హనోకు అనుకుంటూ నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆ భూమి ఎడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు అంటున్నాడు హనోకుతో, హనోకు, మా ఇల్లు వచ్చేసింది, నేను మా ఇంట్లోకి వెళ్తున్నాను, తిరిగి నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళిపో అన్నాడు. హనోకు దేవుడితో ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఉన్న తన ఇల్లును చూశాడు. చాలా దూరంగా ఉంది, చాలా దూరం కనపడుతుంది. ప్రభువా, వాట్ మిస్టర్ హనోక్, టెల్ మీ, నేను తిరిగి మరల ఒంటరిగా మా ఇంటి దాకా వెళ్ళటానికి చాలా దూరం ఉంది, నేను ఒంటరిగా వెళ్ళలేను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అన్ని అడుగులు వేసి మా ఇంటికి వెళ్ళే కంటే ఒక్క అడుగు వేస్తే మీ ఇంట్లోకి వస్తా, నన్ను రాణిస్తావా? దేవుడు పులకరించిపోయాడు. దేవుడు సంతోషించాడు. దేవుడు ఆనందించాడు. కమాన్ హనోకని దేవుడు హనోకు చేపట్టుకుని పరలోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. అందుకోసమే హనోకును గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, మరణమును చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడు అని. దేవునితో, ఒక్కడ కాదు, దేవునితో. దేవుడి తనను తీసుకుని పరలోకంలోకి వెళ్ళిపోయాడు. నేను అనుకున్నాను ఆదాము కూడా అలా అడుగుతాడేమో అని దేవుడు చూసుంటాడు. కానీ ఆదాము అడగల. ఆ తోటలో మాట్లాడగానే నేను వెళ్తున్నాను ఆడమ్ అనగానే ఓకే ప్రభువా అన్నాడేమో. అందుకని ఆదాము తోటలోనే ఉండిపోయాడు. హనోకుతో దేవుడు, హనోక్ నేను వెళ్తున్నాను అనగానే హనోకలు ఒప్పుకోలే. నేను కూడా వస్తాను ప్రభువా అన్నాడు. హనోకు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం ఉన్నది కదా, నువ్వు వెళ్ళవా? వాళ్ళందరూ నీ తర్వాతే ప్రభువా, నీకంటే గొప్పవారు, నీకంటే శ్రేష్ఠులు నాకెవరు లేరు. నేను వాళ్ళను సంతోషపరచడానికి బ్రతకట్లేదు, నీకోసం బ్రతుకుతున్నానని హనోకు చెప్పాడు. అందుకోసమే హనోకును దేవుడు కోరుకున్నాడు. హనోకును ఇష్టపడ్డాడు. దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడి హనోకును గురించి ఒక టెస్టమనీ రిలీజ్ చేశాడు. దేవుడి హనోకును గురించి ఒక సాక్ష్యాన్ని విడుదల చేశాడు. ఏమని అంటే, అతడు నాకు ఇష్టడై ఉన్నాడు అని. ఎందుకు ఇష్టడయ్యాడు? ఒకటి, లోకమంతా పాడైపోయినా, లోకమంతా పాపములో ఉన్నా, లోకమంతా శాపకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నా హనోకు వాళ్ళతో నడవలేదు, వాళ్ళతో జీవించలేదు, వాళ్ళతో బ్రతకలేదు, వాళ్ళతో కలవలేదు, వాళ్ళతో సహవాసం చేయలేదు. అందుకోసమే దేవునికి ఇష్టడైన వాడిగా బ్రతికాడు. అందుకోసమే దేవునికి ఇష్టమైన పాత్రగా బ్రతికాడు. ఈ రాత్రి నీ సాక్ష్యం ఎలా ఉంది? ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉంది?
ఈ రాత్రి బ్రతుకు ఎలా ఉంది? ఈ రాత్రి నీ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది? లోకస్తులతో తిరుగుతూ దేవుని దగ్గరకు వస్తున్నావా? లోకములో ఉంటూ బ్రతుకుతూనే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నావా? లోకాశల్లో లోకములో ఉన్న వాటిని కోరుకుంటూ లోకములో ఉన్న వాటితో నువ్వు జుర్రుకుంటూ మరలా ఒకరోజు వచ్చి దేవుడు దేవుడు దేవుడిని ఆరాధిస్తున్నావా? అందుకని దేవుడు నీతో సహవాసం చేయలేకపోతున్నాడు. అందుకని దేవుని సన్నిధి నీ ఇంట్లోకి రాలేకపోతుంది. అందుకని దేవునికి నువ్వు ఇష్టమైన వ్యక్తిగా, ఇష్టమైన పాత్రగా, ఇష్టమైన సాక్షిగా నువ్వు కనబడలేకపోతున్నావు. నేను ఎందుకు ప్రవీణ్ పగడాల అనబడి దైవజనుడి గురించి అంతగా చెప్పానంటే, అతడు సాక్ష్యము దేవునికి ఇష్టమైంది. అతడు మరణించక మునుపు ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత, రాకమునుపు కదా, వచ్చిన తరువాత, ప్రభువుని రక్షకుడుగా స్వీకరించిన తరువాత తన సాక్ష్యం, తన జీవితం, తన కమిట్మెంట్స్, తన జీవితం, తన యొక్క పరిచర్య, తన పోరాటం దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది. అందుకని దేవుడు అనుకుని ఉంటాడు, ప్రవీణ్ వచ్చేసేయ్, వచ్చేయ్. ప్రభువా, వీళ్ళందరూ అసలు ఐక్యంగా లేరు ప్రభువా, వీళ్ళని ఎట్లోకట్లోకి ఐక్యతలోకి తీసుకురావాలని ఉంటాడు బహుశా ప్రవీణ్. అది నువ్వు బ్రతుకుండగా నువ్వు చేయలేవు, కానీ నీ మరణంతో నేను చేస్తాను రా అన్నాడు. రాత్రి నీ జీవితం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ ఆత్మీయ నడవడిక ఎలా ఉంది? క్రీస్తును సంతోషపరిచేదిగా, క్రీస్తును ఆనందింపచేసేదిగా, క్రీస్తును కొనియాడేదిగా నీ సాక్ష్యం ఉందా? అవును, లోకంలో ఉన్నప్పుడు పాపము చేసేవారు హానోకు చుట్టూరు ఉన్నారు, కానీ హానోకు పాపం చేయాల. త్రాగుబోతులు హానోకు చుట్టూరు ఉన్నారు, కానీ హానోకు త్రాగలే. వ్యభిచరించేవారు హానోకు చుట్టూరు ఉన్నారు, కానీ హానోకు అరటి పని చేయాల. యథార్థవంతుడుగా దేవుని సన్నిధిలో కనబడ్డాడు. యథార్థవంతుడుగా దేవుని కొరకు బ్రతికాడు. యథార్థవంతుడుగా దేవుని కోసం జీవించాడు. అవునండి, చాలా మంది చెబుతారు, వాళ్ళ వల్ల నేను పాడైపోయాను, వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను, వాళ్ళ వల్ల నా ఆత్మీయ జీవితం పడిపోయింది, వాళ్ళ వల్లనే నా ప్రార్థన లైఫ్ అంతా కోల్పోయాను, వాళ్ళ వల్లనే నా సాక్ష్యం అంతా పోయిందని చెబుతుంటారు. ఓ దేవుని కోసం బ్రతికేవాడు అయితే ఎవరి జీవితం నిన్ను ప్రభావితం చేయదు. నీ జీవితమే అనేకులు ప్రభావితపరుచుద్ది. నీ జీవితమే, నీ సాక్ష్యమే. ఎక్కడో ఎవరికి తెలియకుండా పరిచర్య చేసుకుంటూ పోతున్న ఒక ప్రవీణ్ పగడాల, అసలు గట్టిగా 100లో 2-3 కూడా పరిచయం లేని ప్రవీణ్ పగడాల ఈరోజు ఎందుకు భారతదేశం, ప్రపంచమంతా ఆయన గురించి తెలుసుకోగలిగిందంటే, దేవుని కోసం ఒక నిర్ణయం, దేవుని కోసం ఒక తీర్మానం. లోకముతో గడపాలని, లోకస్తులతో జీవించాలని ఆయన అనుకోలే. త్రాగుబోతులతో ఉండాలి, త్రాగుబోతులతో జీవించాలని అనుకోలే. మీడియా, మనుషులు, శత్రువులు ఆయన గెలవలేక సృష్టిస్తున్న సృష్టి, ఆయనతో డిబేట్ చేయలేక, ఆయన ఓడించలేక, ఆయన మీద సాధించలేక, ఆయన జ్ఞానం ముందు నిలబడలేక
యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రసంగాలు, ఆయన వాక్యము, ఆయన మాటలు విన్నప్పుడు ఇది ఆయన జ్ఞానము, పైన వచ్చిన జ్ఞానము, దీన్ని మనం కంట్రోల్ చేయలేము. ఒకటే ఒక మార్గం, ఈయన చంపటమే అనుకున్నారు. ఆయన చంపటమే. యేసుక్రీస్తును వారు చంపడానికి ఒకే ఒక కారణం, ఆయన బోధలే. అవి ప్రపంచాన్ని మండించాయి. ప్రపంచాన్ని అవి అనేకులను దేవుని తట్టు త్రిప్పాయి. అందుకని చంపేశారు యేసుప్రభుని. గెలవలేక చంపేశారు, ఓడించలేక చంపారు, తట్టుకోలేక చంపారు. అదే దైవజనుడి జీవితంలో జరిగింది. అయితే మాత్రం శబాష్ వీరుడా, నీలాంటి మరణం మాకు రావాలి. ప్రతి దైవజనుడు కోరుకోవాలి. ప్రతి దైవజనుడు ఇటువంటి మరణము కావాలి, నాకు కావాలి, నాకు కావాలని మీ అనుదిన ప్రార్థనలో మీరు చేసుకోండి. అనేకులను ప్రభు తట్టు త్రిప్పే మరణం కావాలనేది, అనేకులు ప్రభు దగ్గరకు తీసుకొచ్చే మరణం కావాలనేది. ఒక ప్రవీణ్ పగడాల నువ్వు కూడా మరణించగలగాల. రాత్రి ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నాను అంటే, ఇన్ని దినాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేవి జనాంగమా, ప్రియదేవుని పిల్లలారా, ప్రియ సంగమా, వారు నన్ను పాడు చేశారు, వీరు నన్ను పాడు చేశారు, వారి వల్ల నేను తాగాను, వీళ్ళ వల్ల నేను తాగాను, వాళ్ళ వల్ల పడిపోయాను, వీళ్ళ వల్ల పడిపోయాను. ఎవడి వల్ల ఎవడు పడిపోయాడు? ఎవడి వల్ల నువ్వు పడిపోకూడదు. ఎవరి సాక్ష్యము నిన్ను ప్రభావితం చేయకూడదు. ఎవరి జీవితము నిన్ను ప్రభావితం చేయకూడదు. లోకములో ఉన్నవి నువ్వే అనేకులను ప్రభావితపరచాలి. అదే చేశాడు ప్రవీణ్ పగడాల. తన సాక్ష్యం క్రైస్తవ్యాన్ని ప్రభావితం చేసింది. తన సాక్ష్యం హైందవులను సైతం ప్రభావితం చేసిందండి. ఈ రోజున అనేక డిబేట్స్లో, నేను చూస్తున్న డిబేట్స్లో అనేకులు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ప్రవీణ్ పగడాల గురించి గొప్పగా చెబుతున్నారు. వాస్తవంగా అసలు నేను యూట్యూబ్లో ఈ డిబేట్స్ ఏవి చూడను, నాకు ఇష్టం ఉండదు. కానీ ఈయన గురించి చూశాను. ఇప్పుడు అన్ని డిబేట్స్ మొత్తం పరిశీలించాను. అది లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది పైనుండి వచ్చిన జ్ఞానం. పైనుండి వచ్చిన జ్ఞానం. ఎడ్వర్డ్ విలియం అని ఒక దైవజనుడు ఉన్నారు. ఆయన చాలా లోతుగా బైబిల్లో మాట్లాడతారు. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇస్తాడు బైబిల్ గురించి. ఆయన కూడా గొప్ప గొప్ప డిబేట్స్లో పాల్గొన్నట్లుగా నేను ఇప్పుడు చూశాను. మంచి దైవజనుడు. ఆయన కూడా ఏమన్నాడో తెలుసా? మా కళ్ళ ముందు ఒక చిన్నవాడు, మా వెనక తిరిగిన వాడు, మేము మాట్లాడుతుంటే ట్రాన్స్లేట్ చేయడానికి వచ్చిన వాడు అతి షార్ట్ పీరియడ్లో అమోఘమైన జ్ఞానాన్ని పొందుకున్నాడండి. ఒక విధంగా చెప్పాలంటే అసూయపడి అంత జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి తీసుకున్నాడని చెప్పాడు. ఇటువంటి గొప్ప వక్తలే ఆ దైవజనుని గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు బిడ్డ. అనేక మంది దేవుని సేవకులు కన్నీరు కార్చారు. ప్రతి దైవజనుడు గుండెలు పగిలిపోయేలా ఏడ్చాడు. క్రైస్తవ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ చరిత్రలో అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ఒక చోటికి చేరిన సందర్భం, ఒక చోటికి చేరిన సందర్భం అందు ఏదైనా ఉందంటే అది ప్రవీణ్ పగడాల మరణమే. అక్కడ లేదు. హైదరాబాద్ పట్టణంలో దైవజనుడు, అపోస్తులుడు భక్తి సింగ్ గారు మరణించినప్పుడు, ప్రభు మహిమలోకి వెళ్ళినప్పుడు వచ్చారు జనం. ఆ తర్వాత మొన్న మనం చూస్తే ప్రవీణ్ పగడాల మరణములో ఆ దృశ్యాలు, ఆ గుర్తులు కనబడ్డాయి. ఎందుకు మాట చెబుతున్నానంటే, ప్రపంచ నలుమూలలో ఉన్న క్రైస్తవులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు బిడ్డలు గుండెలు బాదుకుని ఏడ్చారు. మా ఇంట్లో ఒకడు చనిపోతే ఎంత బాధగా ఉంటుందో
అంత బాధగా ఏడ్చారు. వారి సొంత ఇంట్లో, వారి సొంత గృహములో, వారి సొంత సభ్యులు గనక కోల్పోతే ఎంతగా దుఃఖపడతారో అంత దుఃఖపడ్డారు. వారి సొంత గృహములో వారి సొంత కుటుంబ సభ్యులు గనక కోల్పోతే వాళ్ళకి ఎంత పౌరుషం వస్తుందో అంత పౌరుషం కలిగి క్రైస్తవుడు రోడ్డు మీదకి వచ్చాడు. కారణం తన యథార్థత, తన సాక్ష్యం, తన జీవితం, తన బతుకు. ఈ రోజుల్లో కొద్దిగా సహాయం చేసి యూట్యూబ్లో ఏంటో మేము సహాయం చేస్తున్నాము చేస్తున్నావు, మంచిదేలే, కానీ నీ సహాయం ఇతరులకు కనబడకూడదు. నీ సహాయం ఇతరులకు కనబడకూడదు. ఇతడు చేసిన సహాయం ఎవ్వరికి చెప్పలే. అసలు ఈయనకు ఒక అనాథ శరణాలయం ఉన్నదని కానీ, ఈయన ఇంతమందికి సహకరిస్తున్నాడని కానీ ఎవరికి చెప్పలేదండి. ఇప్పుడు ఎవరికి తెలియదు కూడా. ఆ సాక్ష్యాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఆ సాక్ష్యాన్ని దేవుడు ఇతరులకు కనబరిచాడు. అవును, నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవితం, దేవునితో నీ ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ రాత్రి. హానోకు మరణించినప్పుడు, హానోకు చనిపోయినప్పుడు, హానోకు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, హానోకు ప్రభుతో కొనిపోయినప్పుడు, మరణము లేకుండా చనిపోకుండా కొనిపోయినప్పుడు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళక మునుపు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళక మునుపు ఆయన గుర్చినటువంటి సాక్ష్యాన్ని దేవుడు చెబుతున్నాడు. అవును ప్రియమైన దేవుని సంగమా, హానోకు మరణం లేకుండా హానోకు మరణమును రుచి చూడకుండా వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం దేవుడు చెబుతున్నాడు. ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన గూర్చిన సాక్ష్యాన్ని ప్రభు చెబుతున్నాడు. ఏమని? అతడు త్రాగుబోతుల మధ్య ఉన్న త్రాగలే, లోకములో ఉన్న వారి మధ్య ఉన్న లోకంలో పనులు చేయలా. అందుకోసం నాకు ఇష్టమైన వాడు. దేవునికి నువ్వు కూడా ఇష్టమైన వాడిగా ఉండాలి అంటే లోకస్తులతో నువ్వు జీవించిన ఆ లోకం నీలోకి రాకూడదు. వ్యభిచారులతో నువ్వు సహవాసం చేసి నడుస్తున్నా వారి ఆలోచనలు నీ ఆలోచనలోకి రాకూడదు. వారి తలాంపులు నీలోకి రాకూడదు. వారి మనస్సు నీకు రాకూడదు. వారు నిన్ను ప్రభావితం చేయకూడదు. నువ్వే వారిని ప్రభావితం చేయాలి. రైన్హార్డ్ బాంకే అని ఒక దైవజనుడు ఉన్నాడు. రైన్హార్డ్ బాంకే సూపర్, చాలా అద్భుతమైన దైవజనుడు. ఆఫ్రికా ఖండాన్ని కదిలించేశాడు. ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, కొన్ని ఖండాలను దేవుని యొక్క వాక్యం చేత కదిలించాడు. ఈరోజు నేను ఎందుకు ఈ మాట మీకు చెబుతున్నాను? బిల్లీ గ్రహం ఉన్నాడు. ప్రపంచాన్ని దేవుని తట్టు తిప్పాడు. తన సాక్ష్యం, తన జీవితం అనేకులకు ప్రభావితంగా మార్చబడ్డది. సాధు సుందర్ సింగ్, జాన్ వెస్లీ, ఎంత అద్భుతమైన దైవజనులు మనకంటే ముందు దేవుని పనిచేశారు. వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారు కూడా ఈ లోకంలో జీవించారు. వారు కూడా లోకంలో త్రాగుబోతులు ప్రక్కన నడిచారు, కానీ వారు త్రాగలే. వ్యభిచారులతో వారు కూడా మాట్లాడారు, కానీ వారు ఎక్కడ వ్యభిచరించలా. నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? బబులోను దేశంలో షడ్రకు, మెషకు, అబెద్నెగో లేకపోతే దానియేలును చూడండి. అది బబులోను దేశం. ఆ బబులోను దేశం అంతా విగ్రహారాధన దేశం, త్రాగుబోతులున్న దేశం, దేవుని భయము లేని దేశం, దేవుని భయము లేని ప్రజల మధ్య వారు జీవించారు. కానీ అక్కడ వారు పాపం చేయాల, కానీ ఎక్కడ వారు లోకంలోకి వెళ్ళాల, కానీ ఎక్కడ వారు లోకాన్ని కోరుకోలే. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించాడు.
ఈరోజు నువ్వు నేను ఎందుకు పడిపోయావు అని అడిగితే వాడు తాగిచ్చాడండి అందుకని తాగానండి అంటావు. ఎందుకు నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాను కానీ పాస్టర్ గారు వాళ్ళు నన్ను బాగా ఒత్తిడి చేశారని అంటావు. దానియేలు ఒత్తిడి చేశారు. దానియేలు ఈ ద్రాక్షరసం తాగవయ్యా, ఈ భోజనం తినవయ్యా, నువ్వు ఇలా ఉండు, చక్కటి మంచి ఆరోగ్యం వస్తుంది, మంచిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నీ దేహదారుఢ్యం మంచిగా కనబడుద్ది, నువ్వు తినవయ్యా. నాకొద్దండి, వాటిని నేను ముట్టిన దేవునికి నేను విరోధిగా నేను జీవించలేను, వాటిని ముట్టుకొని నేను అపవిత్రపరచుకోలేను, దయచేసి ప్లీజ్ అవి అవాయిడ్ చేయండి, తీసేయండి అన్నాడు. తీసేయండి, వద్దు నాకు అవి. బలవంతపరిచారు, ఒత్తిడి చేశారు, ఆయన్ని చాలా రకరకాలుగా ఆయన్ని బాగా ఒత్తిడి చేశారు. అయినా ఆయన ఎక్కడా కూడా ఒత్తిడికి గురికాల. మరి నువ్వెందుకు అవుతున్నావు? ఎందుకు చూసావు సినిమా? నేను చూడకూడదు అనుకున్నానండి, కానీ వాడు నన్ను బాగా లాక్కుని వెళ్ళిపోయాడండి. ఎందుకు చేసేవారు ఈ తప్పు? నేను చేయకూడదు అనుకున్నానండి, కానీ వాళ్ళు నన్ను బాగా ఒత్తిడి చేశారండి. దేవుని కోసం బ్రతకాలని తపన, దేవుని కోసం జీవించాలని మనసు, దేవుని కోసం పరిగెత్తాలని ఒక తపన నీలో ఉంటే ఎవరు ఒత్తిడి చేసినా నువ్వు లోపడవు, ఎవరు నిన్ను ప్రలోభ పెట్టినా నువ్వు వాటికి గురి కావు. నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు, నీ జీవితాన్ని కాపాడుకుంటావు. హనోకు అదే చేశాడు. 969 సంవత్సరాలు భూమి మీద అత్యధికంగా జీవించిన వారిలో ఆయనే. అన్ని సంవత్సరాలు ఏ మనుషుడు బ్రతకలేదు, అన్ని సంవత్సరాలు ఏ మనుషుడు ఈ భూమి మీద లేడు. ఆ తర్వాత మరణమును చూడకుండా దేవునితో వెళ్ళిపోయాడండి. మీ అందరికి ఒక మాట చెబుతాను, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. నోవాహు కంటే 500 సంవత్సరాలకు ముందే హానోకున్నాడు. నోవాహు కంటే ముందు హానోకున్నాడు. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? ప్రజలందరూ పాడైపోయారని, ప్రజలందరూ నాశనమైపోయారని, ప్రజలందరూ పాపములో లోకములో ఉన్నారని దేవుడి కోపగించుకొని జలప్రళయము ద్వారా భూమిని శుద్ధి చేశాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ నశించిపోయారు, చనిపోయారు. ఇది నోవాహు కాలంలో వచ్చింది జలప్రళయం. కానీ వాస్తవంగా బైబిల్ చరిత్ర ప్రకారం ఈ జలప్రళయం హానోకు ఉన్నప్పుడే రావాలి. ఎందుకంటే అప్పుడు కూడా పాపం, లోకం, భయంకరమైనటువంటి వ్యభిచారం, దేవునికి వ్యతిరేకమైన క్రియలు. కానీ హానోకు టైంలో రాలేదు. ఎందుకు తెలుసా? బైబిల్ చరిత్ర చెబుతున్న సత్యం ఏంటంటే హానోకు దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. హానోకు దేవునితో మాట్లాడాడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు మెతుషెలే. మెతుషెలే అనే మాటకు అర్థం ఏంటంటే అతను చనిపోయిన తరువాత వచ్చును అని అర్థం. అతడు చనిపోయిన తర్వాత వచ్చును అని అర్థం. అంటే ఏ కీడైనా, ఏ నష్టమైన ఈ భూమి మీద నేను కానీ నా బిడ్డ కానీ ఉండగా రాకూడదు అని దేవుని సన్నిధిలోనట హానోకు ప్రార్థన చేశాడు. హానోకు ప్రార్థన జలప్రళయాన్ని ఆపేసింది. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఉగ్రత నీ ఇంటి మీదకి రాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఉగ్రత నీ దేశం మీదకి రాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క కోపం నీ రాష్ట్రంలోనికి రాదు. నేనంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దైవ సేవకులు, క్రైస్తవ సమూహం, క్రైస్తవ పిల్లలు, ఈ లైవ్ చూస్తున్న వారు పరిశుద్ధాత్ముడు మాటలు మీరు ఒకసారి వినండి.
ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నింటిని గురించి మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తున్నారు. రోజు టీవీలో దైవజనులు, గొప్ప గొప్ప అభిషిక్తులు, ప్రవీణ్ పగడాల గురించి ఇలా చెప్పండి, ఎలా చేయండి, ఈ రిపోర్ట్ ఎందుకు రాలేదు, ఇదెందుకు రాలేదని మాకు చెప్పండి, చెయ్యండి అని అడుగుతున్నారు. నువ్వెన్నిసార్లు అడిగినా, నువ్వెంత మొత్తుకున్నా నీకు అనుకూలంగా అయితే రాదు. నువ్వు ఆశించినట్లుగా, ఊహించినట్లుగా అయితే రాదు. ఖచ్చితంగా అది వ్యతిరేకంగానే వచ్చింది. ఎందుకో తెలుసా? అంతే 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 అంతే. అయితే నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, రోడ్ల మీదకి వచ్చి శాంతి ర్యాలీ చెప్పడం కాదు. రోడ్ల మీదకి వచ్చి గొప్పగా మనం అందరం శాంతి ర్యాలీలు జరిగించడం కాదు. అది చేయటం మంచిదే, కానీ దానికంటే ప్రాముఖ్యమైన పని ఒకటి ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాలు, భారతదేశం అందరం కలిసి ఒక్కరోజు ఈ విషయం కొరకై ఉపవాస ప్రార్థన అన్ని సంఘాల్లో ప్రకటిస్తే ప్రభుత్వాలు మారిపోతాయి, శాసనాలు మారిపోతాయి, అధికారం ఓడిపోతే దేవుడు మన పక్షమున కార్యం చేస్తాడు. ఆదిమ సంఘం పేతురుని చెరసాల్లో వేసినప్పుడు చేసిన పనదే. వారు వెళ్ళి ఒత్తిడి చేయలా, ర్యాలీలు చేయలా, వారు వెళ్ళి రోడ్ల మీద కేకలు వేయలా, ఒక ఇంట్లో ప్రార్థన చేశారంతే. ఒక ఇంట్లో కూర్చొని సంఘం అంతా ప్రార్థన చేశారు. అలానే ర్యాలీలు చేసేవారు తప్పు చేస్తున్నారని నేను అనడంలే, మంచిది. మన 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 ఐక్యతను చాటి చెప్పటం సంతోషమే, కానీ దీనికంటే ప్రాముఖ్యమైంది మనందరం ఒక దినం ఉపవాసం ప్రకటించుకొని, ఒక ప్రత్యేకమైన ఉపవాస దినముగా మనం అందరము సంఘాలు, రాష్ట్రం, సంఘాలు, మందిరాలు అన్ని క్లోజ్ చేసి, అన్ని పనులు క్లోజ్ చేసుకొని, ప్రతి క్రైస్తవుడు వారి చర్చిలకు వెళ్ళి ఒక్కరోజు ఉపవాస ప్రార్థన ఉంటే ప్రభుత్వాల్ని తట్టి తిరుగుతాయి, అధికారులని దగ్గరకు వస్తారు, పరలోకం కదిలిద్ది, దేవుడు కదులుతాడు, పరలోకం ఒక్కసారిగా భూమి మీదకి రావటంలో చూస్తా. పేతురు చెరసాల వేసినప్పుడు అదే జరిగింది. పరలోకమే దిగొచ్చింది. సంగమా, ర్యాలీలు చేస్తున్నాం, మన ఐక్యతను చాటి చెప్పారు, సంతోషం. మీ గళాన్ని వినిపించారు, సంతోషం. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది మనందరం కలిసి ప్రార్థన చేయాలి. ఇవాళ ప్రవీణ్ పగడాల అయ్యాడు, రేపు ఇంకొకరు అవుతారు. అవును, యాకోబుని అపవాది ముట్టుకొని శిరచ్ఛేదనం చేశారు. యాకోబును చంపినప్పుడు, యాకోబుని హతసాక్షిగా చేసినప్పుడు సంఘం మేలుకోలా. పేతురుని ఎప్పుడైతే పట్టుకున్నారో, తెల్లవారితే పేతురుని చంపేస్తారు అనే వార్త సంఘానికి ఎప్పుడైతే తెలిసిందో, సంఘం ప్రార్థించింది, సంఘం మేల్కొంది, అటెన్షన్లోకి వచ్చింది. వారు ప్రార్థించగా పరలోకమే చెరసాల్లోకి దిగొచ్చింది. మనం కలిసి ప్రార్థిద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రార్థనలో గడుపుదాం. నా జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. ఆయన సాక్ష్యం దేవుడికి ఇష్టమైంది, ఆయన బ్రతుకు దేవునికి ఇష్టమైంది, ఆయన యథార్థత దేవునికి ఇష్టమైంది. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆయన మన దగ్గరకు రాకపోవచ్చు, కానీ ఒకరోజు మనం ఆయన దగ్గరకు వెళ్దాం, ఆయన చూస్తాం. ఆయన కాదు, ఆయనతో పాటుగా ప్రభువుని చూస్తాం, అక్కడ నీతిమంతులను చూస్తాం,
పేతురును చూస్తాం, పౌలును చూస్తాం, అబ్రహామును చూస్తాం, ఇస్సాకును చూస్తాం, యాకోబును చూస్తాం, హనోకును చూస్తాం. ఒకరోజు రాబోతుంది, ఒకరోజు రాబోతుంది. ఆ గుంపులో నువ్వు నేను కనబడాలి, ఆ గుంపులో నువ్వు నేను కనబడాలి. నీ సాక్ష్యం ఎలా ఉంది? లోకంతో ఉన్నావా? పాపంతో ఉన్నావా? వాళ్ళు వీళ్ళు నన్ను చెడగొట్టారు, వాళ్ళ వీళ్ళ వలన నేను పాడైపోయాను అని వాళ్ళ వీళ్ళ మీద సాకులు చెబుతూ నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? హనోకు పాపులతో ఉన్నాడు కానీ పాపం చేయలేదు. హనోకు లోకస్తులతో జీవించాడు కానీ లోకం అతనిలోకి రాలేదు. సంగమా, ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉంది? ఈ రాత్రి నీ బ్రతుకు ఎలా ఉంది? ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉంది? నీ సాక్ష్యము దేవునికి ఇష్టమైందిగా ఉందా? నీ భక్తి దేవునికి ఇష్టమైందిగా ఉందా? వాళ్ళ వీళ్ళ మాటలు విని పాడైపోతున్నావా? వాళ్ళ వీళ్ళ సాక్ష్యాలు చూసి నాశనమైపోతున్నావా? వాళ్ళు తాగారు కదా, వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళు ఇలా ఉన్నారు కదా, నేను ఉంటే ఏమవుద్దు అనుకుంటున్నావా? హనోకలా అనుకోలేదు. తన బ్రతుకు దినములని దేవుడితో నడిచాడు. ఆయన పరలోకానికి కొనిపోబోయే వరకు అలాగనే దీవించాడు. ఆయన కొనిపోక ముందు ఎలా బ్రతికాడు? పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా మాట్లాడాడు సంఘానికి. నిన్ను గురించి కూడా దేవుడు మాట్లాడాలి, నిన్ను గురించి కూడా దేవుడు చెప్పాలి, నిన్ను గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, నిన్ను గురించి కూడా దేవుడు అనేకులకు చెప్పాలి. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. తల్లి నీకు స్తోత్రాలు. మోకరించు. ఈ రాత్రి వేళ ఎంతమంది నీకు సాక్షులుగా ఈ భూమి మీద బ్రతకాలని జీవించాలని ఆశపడ్డారు? వారి జీవితాల్ని నీ రాజ్యంలో చేర్చుకోండి. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడివి. వారు ఆశించినట్లుగా నీ సన్నిధిలో వారిని చేర్చుకోండి. వారి సాక్ష్యము ఈ భూమి మీద పరిమళించును గాక. ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని, వారి భార్య బిడ్డలని, వారి పరిచర్యను, వారి సంఘాన్ని, వారు పోషిస్తున్న అనాథ బిడ్డలని, వారు చదివిస్తున్న బిడ్డలని, వారు నడిపిస్తున్న కంపెనీలని మీరు జ్ఞాపకం చేసుకొని, వారు ఉన్నప్పుడు కంటే కూడా లేనప్పుడు మీరే అక్కడ అధ్యక్షులుగా ఉండి నడిపించమని, ఆ బాధ్యతలు మీరే నెరవేర్చమని, ఆ కుటుంబానికి తోడుగా ఉండమని, ఆ కుటుంబాన్ని ఆదరించమని, వారికి ధైర్యమును నిబ్బరమును దయచేయమని మేమందరము కలిసి ఒక రోజున హనోకును ఇటువంటి దైవజనులందరినీ ఆ మధ్యాకాశంలో కలుసుకునే రోజు ఒకటి ఉంది. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ లైవ్ చూసిన వారిని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు మహాపట్టణంలో కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థతారాధన ఏప్రిల్ 15వ తేదీ జరుగుతుంది. స్థలం వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు మార్కెట్ దగ్గర, గాంధీ పార్క్ ఎదురుగా. ఈ ఆరాధనలు ఇప్పటికి 1000 మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకున్నారు.
అద్భుతాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, చీకటి దురాత్మ శక్తుల నుంచి విడిపించబడ్డారు. మరోసారి ఏప్రిల్ 15 గుంటూరు పట్టణంలో పరిశుద్ధాత్ముడు మా ద్వారా కదలబోతున్నాడు. రండి, దేవుని కార్యాలు పొందాలని ఆశ కలిగిన వారు రండి. అంతేకాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగర వాసులకు శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మే 3వ తేదీ అనగా మొదటి శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు తరలి రండి. ఇప్పటికే ఈ ఆరాధనలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రజలు పాల్గొని, లక్షల మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు. హైదరాబాదులో ప్రారంభించబడుతున్న ఈ తైలాభిషేక స్వస్థత ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కుటుంబాలతో కలిసి రండి, దైవ కార్యాలు పొందుకోనండి. మే 3వ తేదీ మొదటి శనివారం, ఇక మీదట ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్లో హరిహర కళాభవన్లో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన నిర్వహించబడుతుంది. దేవుని సేవకులమైన మేము మా టీంతో కలిసి అదృశ్య దేవుడైన పరిశుద్ధాత్మలతో కలిసి హైదరాబాద్ పట్టణంలో కాలు పెట్టబోతున్నాం. రోగాలతో బాధపడేవారు, చీకటి శక్తులతో బాధపడేవారు, అప్పులతో పీడించబడుతున్నవారు, సమస్యలతో ఉన్నవారు, గర్భఫలములు లేనివారు, చేతబడికిలతో పీడించబడుతున్నవారు లారా రండి. దేవుడు మీ కొరకే హైదరాబాద్లో కదలబోతున్నాడు. వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ.